హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు మనకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డైరెక్ట్గా ఫోన్పే, జీ జీపే ఇటువంటి ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కదా. అవి డైరెక్ట్గా కట్టేదానికి లేకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే, వాళ్ళకు ట్యాక్సెస్ ఎందుకు ఇవ్వాలా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా మన యాపే ఉంది కదా, యాప్లో మనం కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఇది. అంటే మనకు ఈ యాప్ అనేది సౌత్ ఫోర్ అనేది యాప్ కూడా మన ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా, దాని నుంచైనా మనము కట్టుకోవచ్చు. లేదా ఇప్పుడు ఇది నేను క్రోమ్లోంచి కొడుతున్నాను. ఎలా కడతానో చూడండి ఒకసారి. క్రోమ్లో నుంచి, ఓకేనా, ఇక్కడ పైన సర్వీస్ నెంబర్ అనేది ఉంది కదా, పైన సర్వీస్ నెంబర్, దాంట్లో ఇప్పుడు మన సర్వీస్ నెంబర్ని కొట్టాల. సర్వీస్ నెంబర్ కొడితే ఇక్కడ ఆల్రెడీ నేను 2 కట్టినాను నెంబర్లు. ఒకటి కట్టినాను, ఒకటి కట్టలేదు ఇంకా. ఇప్పుడు ఒకదానికి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తాను చూడు. 232412101674ని నేను ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేస్తాను చూడు. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లెటర్స్ కనబడుతుంది చూడు, 399537. ఇది ఒక లెటర్ కనబడుతున్నాయి కదా. వాటిని ఇక్కడ కింద ప్లీజ్ ఎంటర్ ది క్యాప్స్ హెయిర్ అని ఇచ్చాడు. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, కింద ఎంటర్ చేయాలా. దాన్ని 399537. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద ఇట్లా ట్రోల్ చేసి సబ్మిట్ అని చూపిస్తుంది చూడు. ఆ సబ్మిట్ని ఓకే చేయాల. ఓకే చేసిన బట్టి ఇప్పుడు చూడు, మొత్తం మన డీటెయిల్ మొత్తం వచ్చింది. ఇక్కడ మొత్తం వచ్చి చూడు, సర్వీస్ నెంబరు, మన పేరు, జిల్లా, డేటు, ఎప్పుడు కట్టాలా, అమౌంట్, కింద అమౌంటు మొత్తము వచ్చింది చూడండి. అలా పైన రెడ్ కలర్లో ఉంది చూడు, ప్లీజ్ క్లిక్ సబ్మిట్ ప్రొసీడ్ అనేది ఒకటి మీకు ఇచ్చినాడు కనపడుతుంది. దాన్ని చూడండి బాగా. అది మన బిల్లు పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ యువర్ పేమెంట్ అని చూపిస్తుంది. బిల్లు కట్టిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని బిల్లు కడుతున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ అని ఒకటి, సబ్మిట్ అని ఒకటి ఇచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ కొట్టుకున్నామంటే మనం ఏమన్నా ఇప్పుడు సర్వీస్ నెంబరు అవి ఏమన్నా రాంగ్ కొట్టింటాం కదా, అప్పుడు మనం బ్యాక్ కొట్టుకోవచ్చు, లేదా సబ్మిట్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను చూడు. ఓకేనా, నా బిల్లు అయితే కరెక్ట్గా వచ్చింది. సరేనా, ఇప్పుడు సబ్మిట్ కొడతాను చూడండి. సబ్మిట్ కొట్టినాను. ఇప్పుడు పేమెంట్ అమౌంట్ అని చూపిస్తుంది చూడు. పేమెంట్ అమౌంట్ చూపిస్తుంది చూడు. నేను ఎంత డబ్బులు ఎంత పే చేయాలని చూపిస్తుంది పైన. ఓకేనా, దేంట్లో నుంచి కట్టాలా అని చూపిస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ క్యాష్ కార్డు, ఆర్ యూపీఐ, జీపే అవన్నీ చూపిస్తుంది. మీరేం చేయాలంటే, కొంతమంది ఇక్కడ జీపే అని చూపిస్తుంది కదా, కొంతమంది జీపేలోకి వెళ్ళిపోతారు కొంతమంది. అలా కాకుండా డైరెక్ట్గా మనకు అన్ని యాప్స్ ఓపెన్ అవుతాయి. ఆన్లైన్ పేమెంట్స్ అన్ని యాప్స్ ఓపెన్ అవుతాయి. యూపీఐ ఉంది కదా, దాన్ని ఓకే చేయాలి. యూపీఐని ఓకే చేసాకో ఇప్పుడు డైరెక్ట్గా మనము ఇప్పుడు చూడు, అన్ని యాప్స్ ఓపెన్ అయిపోయినాయి. మొత్తం మనకు ఏదేది ఉందో మొత్తం నెట్ బ్యాంకింగ్స్ మొత్తం యాప్స్ మొత్తం ఓపెన్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఫోన్పే నుంచి అమౌంట్ పే చేస్తాను చూడండి. ఓకేనా, డైరెక్ట్గా మనకు అమౌంట్ చూపిస్తుంది ఫోన్పే నుంచి. ఇప్పుడు కింద బ్యాంక్ సెలెక్టింగ్, కెనరా బ్యాంకు పేమెంట్ బ్యాంక్ లిమిట్. ఇప్పుడు నా దాంట్లో కెనరా బ్యాంక్లో అమౌంట్ ఉంది. దాంట్లోంచి నేను అమౌంట్ పే చేస్తాను చూడండి. పే చూడు, ఎంత సింపుల్గా అయిపోతుంది చూడు. ఇప్పుడు అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇదో చూడండి,
థ్యాంక్ యూ. పైన చూడు బిల్లు ఇందాక రెడ్ కలర్లో ఉంది కదా, ఈ రెడ్ కలరు చూడండి, మళ్ళా పేమెంట్ సక్సెస్ఫుల్ పడింది. ఇక్కడ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ పేమెంట్, అంతే. సింపుల్ ప్రాసెస్. ఓకేనా? మీరు ఇలా కట్టుకోవాలంటే బిల్ పేమెంట్స్ అయ్యి కొత్తగా ఫోన్పే నుంచి అయ్యి మీకు వర్క్ కావడం లేదు. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా రూల్స్ వచ్చింది కాబట్టి మీరు ఇలా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్. నేను కొత్తగా ఇది పెట్టాను ఛానల్లో, అంటే పాత ఛానల్లే కానీ జస్ట్ కొన్ని రోజులు వాడలేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంత మంచి మంచి వీడియోస్ మీకు కొన్ని విషయాలు నాకు తెలిసినట్టు నేను చెప్పగలుగుతూ ఉంటాను. ఓకేనా?